హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నంత ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు ఎల్ఆర్ఎస్ గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఎల్ఆర్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీము. మనకు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ కమిషనర్లు కానీ ఏంటంటే మనకు ప్రభుత్వ అనుమతి లేకుండా లేదా ప్రభుత్వ నామ్స్ ప్రకారం కాకుండా విరుద్ధంగా కొన్ని లేఅవుట్ చేస్తారు. ఆ లేఅవుట్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ ఉండే ఏదైతే ప్లాట్లు ఉంటాయి కదా, ఓపెన్ ప్లాట్స్, అందులో కనుక ఎవరైనా ల్యాండ్స్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్తారు కదా, అప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అవి అయితే రిజిస్ట్రేషన్ కావు. మెయిన్ రీజన్ ఏంటంటే అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే అవి ఉండవు కాబట్టి ఆ ప్లాట్లకి ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ కాదు. సో ఇదేంటంటే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో మనకేంటంటే ఈ స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది ఎల్ఆర్ఎస్ ఏంటండి, ల్యాండ్ రెగ్యులేషన్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది. అంటే అందులో ఎవరైతే కొనుగోలు చేసి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసమని మనకేంటంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చింది. దాంట్లో అప్లై చేసుకుంటే ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో అప్పుడైతే ఆ అప్లికేషన్స్ అయితే స్వీకరించింది. అప్పుడు ఏంటంటే దాదాపుగా ఒక 25 నుంచి 26 లక్షల పీపుల్స్ అయితే దరఖాస్తు చేసుకున్నారు. సో అప్పుడు దాని తర్వాత ఏంటంటే కొద్దిగా ప్రాసెస్లో పెండింగ్ వల్ల ఇప్పుడు అది ఎక్స్టెండ్ అవుతూ ఇప్పుడు 2025కి అయితే వచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే సేమ్ అలాగే అయితే ఉందో దాంట్లో మళ్ళీ మీరైతే ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళు మార్చి 31 లోపు అప్లై చేసుకోండి. అంటే ఇంకా దాంతోపాటు ఏంటంటే మార్చి 31 లోపు అప్లై చేసుకుంటే మీకేంటంటే 25% రాయితీ ఇవ్వనున్నట్లు కూడా పేర్కొన్నది. ఏంటంటే 4 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వీలు కల్పించడంతో పాటు మనకు ఎల్ఆర్ఎస్ ఫీజులో కూడా మనకు ఏంటంటే 25% రాయితీ ఇవ్వనున్నట్లు కూడా పేర్కొంది. ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎల్ఆర్ఎస్ కింద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కూడా పేర్కొంది. అయితే ఇది మార్చి 31 లోపుగా చేసుకుంటే మాత్రం ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుందని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేసుకుంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటంటే గవర్నమెంట్కి ఒక 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల ఆదాయం వస్తుంది. సో ఈ ఆదాయం వస్తే ఏంటంటే వాళ్ళు స్కీమ్స్కి డైవర్ట్ చేస్తారు. సో అందుకోసమనే ఈ ఎల్ఆర్ఎస్ని అయితే మళ్ళీ ఇప్పుడు ముందుకు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది. అయితే ఇండివిజువల్ ప్లాట్ సంగతి అనేది ఎక్కడ క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. అంటే వ్యక్తిగతంగా మనం అంటే ఇండివిజువల్గా మన ఊర్లలో కానీ లేకపోతే సిటీలో కూడా ఇండివిజువల్ ప్లాట్స్ అని ఉంటాయి. అంటే వెంచర్లలో కాకుండా ఇండివిజువల్, ఇప్పుడు సపోజ్ ఒక ఇంటి పక్కన ఇంకో ఇల్లు ఉంటుంది కదా, సో అలాగే అంటే ఒక ప్లాట్ పక్కన ఇంకో ఉంటుంది కాబట్టి అలాంటి ప్లాట్ల విషయంలో ఎక్కడైతే క్లారిటీ అయితే ఇవ్వలేదు. అంటే వాళ్ళకు కూడా ఈ 10% వర్తిస్తుందా లేదని కూడా మనకైతే ఎక్కడ క్లారిటీ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఎవరైతే ఇప్పటివరకు ప్లాట్లు కొని అంటే సేల్ డీడ్ మీకు ఐడియా ఉంటుంది, సేల్ డీడ్ రాసుకొని మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడ రూల్స్కి అగెనెస్ట్ ఉంటుంది కాబట్టి వాటిని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. సో మీరైతే తొందరగా వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోండి, మీకైతే బెనిఫిటే. ఎందుకంటే మీకు చేసుకోకపోతే రేపు ఫ్యూచర్లో మీకు ఏంటంటే మీకు బ్యాంక్ లోన్స్ కూడా ఇవ్వరు. సో అందుకోసం అయితే దయచేసి అయితే మీరు చేసుకోండి. ఇక్కడ చాలా అసలు ఎల్ఆర్ఎస్ కింద ఏంటి అనేది మనకు ఇక్కడ ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ వాట్ ఈజ్ మీన్ బై అన్అప్రూవ్డ్ ఇల్లీగల్ లేఅవుట్ అంటే కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే ఎవరైతే ప్లాట్లలో మన గవర్నమెంట్ రూల్స్కి అగెనెస్ట్గా ఉండి ఆ ప్లాట్లలో భూమి కొంటారు కదా, వాళ్ళు పాపం వాళ్ళు దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం అలాంటి ప్లాట్స్ని అయితే రిజిస్ట్రేషన్ చేయరు. సో వాళ్ళని ఏంటంటే హోల్డ్లో పెడతారు కాబట్టి వాళ్ళు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు మున్సిపల్ కానీ ఏదైతే మనకు డీటీసీపీ నుంచి అయితే పర్మిషన్ వస్తాయి, బిల్డింగ్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం అవకాశం అయితే ఉండదు. మళ్ళీ అలాగే అక్కడ గవర్నమెంట్ రోడ్స్ వేయాలన్నా, డ్రైనేజ్ వేయాలన్నా, స్ట్రీట్ లైట్స్ వేయాలన్నా కానీ పాసిబుల్ అవుతుంది. లేకపోతే అది పాసిబుల్ అయితే కాదు. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ అయితే చేయదు. సో అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ అయితే ఉండదు. సో అని ఇక్కడ పేర్కొంది. అలాగే వాటిని మనం ఫ్యూచర్లో అమ్ముకోవాలని కూడా వీలు పడదని ఇక్కడ ఖచ్చితంగా పేర్కొన్నారు. అంటే ఒకవేళ మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏమవుతుందని. ఇంకా ఇక్కడ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ డౌన్లోడ్ FAQ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అయితే కొన్ని ప్లాట్స్కి అంటే కొన్ని వెంచర్లో ఉన్న ప్లాట్స్కి మాత్రం అప్రూవల్ డైరెక్ట్ అయితే రావు. ఆ ప్లాట్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా చూడండి, రిస్ట్రిక్షన్ ఆన్ అప్రూవల్ ఇన్ విసినిటీ ఆఫ్ సర్టన్ ఏరియాస్. అంటే ఎక్కడైతే
ఫుల్ ట్యాంక్ లేవు అంటే మీకు రివర్ జోన్స్ కానీ మనకి ఇప్పుడు హైడ్రా సంగతి ఐడియా ఉంది కదా, మీకు హైడ్రా కింద పరిధిలో వచ్చేటి ఏంటంటే షికమ్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న ఏరియాల్లో మీరు ప్లాట్లలో కొంటే మాత్రం ఆ భూములకైతే రెగ్యులరైజేషన్ అయితే చేసుకోలేరు. గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ ఇవి కానీ, అలాగే మీకు ఏంటంటే నాలా కన్వర్షన్ కాకుండా డైరెక్ట్ చేస్తారు చూసిన అలాంటి భూములు కానివ్వండి, మీకు చెరువులు, కుంటలు, కాలువల దగ్గర ఉండే భూములకు ఏంటంటే వాటికి సర్టెన్ డిస్టెన్స్లో ఉంటే ఏం కాదు. అంటే ఇప్పుడు సపోజ్ 30 మీటర్స్ బౌండరీ ఏంటంటే రివర్కి దూరంగా ఉంటే ఏం కాదు. అలా కాకుండా మనకు అంటే ఎఫ్టీఎల్ జోన్, బఫర్ జోన్ అంటారు కదా, వాటిలో ఉంటే మాత్రం వాటికి మాత్రం ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందని క్లియర్గా ఈ డాక్యుమెంట్లో అయితే పేర్కొన్నారు ఫ్రెండ్స్. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అంటే అవి కాకుండా మీకు అన్ని ఎలిజిబిలిటీ ఉంది. జస్ట్ ఏంటంటే కొన్ని గవర్నమెంట్ అంటే అప్పుడు మన డిటీసీపీ రూల్స్ కానివ్వండి, హెచ్ఎండిఏ రూల్స్ కాకుండా లేఅవుట్ వేస్తారు చూసినా, అందులో ఎవరైతే ప్లాట్లు కొంటారో వాళ్ళకైతాయి. మిగతా వాళ్ళకి ఏంటంటే ఇలాంటి గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ పెట్టే వాటికి మాత్రం కావు. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్గా, అంటే ఈ మెయిన్ ఉద్దేశం అయితే ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే చెప్పండి. నాకేంటంటే మరి ఇది నిజంగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వర్క్ అవుతుందా అంటే నాకైతే డౌట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే యాక్చువల్లీ గ్రౌండ్ లెవెల్లో చాలామంది పీపుల్ ఎవరైతే నేను నియర్ బై రాజేంద్ర నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మాత్రం మాకు ఎలాంటి ఇంకా ఆదేశాలు రాలేదని అంటున్నారు. అంటే వాళ్ళకి క్లారిటీ లేదు. యాక్చువల్లీ ఆదేశాలు మీన్స్ అంటే వాళ్ళకి క్లారిటీ లేదు, అలా ఎలా ప్రొసీడ్ అవ్వాలని కూడా క్లారిటీ లేదు. వెబ్సైట్లోకి వెళ్తే వెబ్సైట్లో కూడా ఛాన్సెస్ అయితే లేవు. ఇక్కడ వెబ్సైట్లో కూడా చూశాను నేను, వెబ్సైట్లో కూడా ఇక్కడ మనం చేస్తానికి కూడా అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. సో మరి ఇది ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలని కొద్దిగా డౌట్ అయితే ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నామో అక్కడ కూడా సపోర్ట్ అయితే చేస్తలేరు. సో మీరు చెప్పండి, మీ పర్సనల్గా మీరు ఏమేమైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. దానికి ఒకవేళ మీకు సొల్యూషన్ దొరికితే కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే ఇతరులకు కూడా ఈ వీడియో హెల్ప్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు మెయిన్గా. ఇంకేమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం మన కమ్యూనిటీ అంటే మన ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సో అక్కడైతే మీరు కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలు చెప్పవలసింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.